23 రోజు నిర్మల్ జిల్లా ఆర్డీఓ ఆఫీస్ ముందర సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో భాగంగా నేడు జనవరి 1, 2025 మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి సమస్యల పరిష్కారం కై నిరసన ప్రదర్శన. ఆఫీస్ ముందర 23 రోజులుగా నిరవధిక సమ్మెను నిర్వహించడం జరుగుతుంది. 23వ రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు గాంధీ పార్క్లో ఉన్నటువంటి గాంధీ గారికి మా బాధలను విన్నవించుకోవడం కోసం వినతి పత్రం సమర్పించాము. సో రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా కూడా స్పందించి మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము నిర్మల్ జిల్లా తరపున. సార్, మీరందరూ దేశవ్యాప్తంగా ఈరోజు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నారు. కానీ మేము మా కుటుంబంతో సహా పిల్లా పాపలతో ఇక్కడికి వచ్చి ఎలాంటి కొత్త సంవత్సరం వేడుక లేకుండా ఇక్కడ సమ్మెలో కూర్చున్నాం సార్. మేము చాలా చిన్న ఉద్యోగులం. వచ్చే జీతం కనీసం మా కళ్ళ ముందు మా అకౌంట్లలో క్రెడిట్ అయిన తర్వాత 5 నిమిషాలు కూడా కనబడదు సార్. ఇలా వస్తుంది, అలా వెళ్తుంది. ఇంత చిన్న ఉద్యోగుల సమస్యలు మీ కళ్ళకు కనబడకపోవడం చాలా బాధాకరంగా ఉంది. సో ఇప్పటికైనా మీరు స్పందించి మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి నిర్మల్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా గాంధీ పార్కులో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలను అలంకరించి మా యొక్క సమస్యలను ఒక వినతి పత్రం ద్వారా వారికి నివేదించడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వము ఇవాళ ముఖ్యమంత్రికి కానీ తర్వాత రాష్ట్ర మంత్రులకు కానీ ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా వారి లోపల చలనం లేదు. కమిటీ అని చెప్పేసి చర్చలు అని చెప్పేసి కాలయాపన చేసే విధంగా ఈ ప్రభుత్వము ఉంది. కాబట్టి కమిటీ ద్వారా మాకు సాధించేది ఏం లేదు. మా కోరికలేమి పెద్ద పెద్ద కోరికలు కాదు, కనీస అవసరాలు. కాబట్టి దీనికి ఒక కమిటీ అనేది అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వము వెంటనే చర్చలకు పిలిచి మొన్న జరిగిన చర్చలు ఏవైతే తూతూ మంత్రంగా జరిగాయి దానిలో మాకు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఇవాళ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు అలాగే మంత్రి సీతక్క గారు కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. అయినప్పటికీ కూడా వారి నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ మా యొక్క రాష్ట్ర ఉద్యోగులకు కానీ రాష్ట్ర నాయకులకు కానీ ఇవ్వలేదు. కాబట్టి ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తూ మాకు స్పష్టమైన హామీ వచ్చే వరకు కూడా కొనసాగిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మాకు ఒక జీవో వచ్చే వరకు లేదా స్పష్టమైన హామీ వచ్చే వరకు లేదా పే స్కేల్ ఇచ్చే వరకు మేము ఈ సమ్మెను విడిచేది లేదని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము. కావున ప్రభుత్వము చిత్తశుద్ధితో మా రాష్ట్ర నాయకులను చర్చలకు పిలిచి మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ను వెంటనే పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఆశిస్తూ ఉన్నాము.